తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అత్తయ్య మీకేం కాకూడదు, నేనే వెళ్ళిపోతాను అత్తయ్య. ఇంక నీ నాటకాలు ఆపుతావా? నీకు దండం పెడతాను సింధు, కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఇప్పటికే నీ వల్ల ఈ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది. మా కుటుంబం మొత్తం నీ వల్ల బాధలు అనుభవిస్తుంది. సంతోషం అనేదే లేకుండా మాకు దూరం అయిపోయింది. ఇప్పుడు మా అత్తయ్యని కూడా మాకు దూరం చేయకు సింధు, నీకు దండం పెడతాను. మా అత్తయ్యని మాకు దూరం చేయకు సింధు. ఆపవే నీ కన్నీళ్ళ డ్రామాలు. ఆ ఏడుపేదో మీ అత్త దగ్గర ఏడు. ఈ ఇంట్లో సంతోషం అనేదే లేకుండా పోయింది నా మనవరాలి వల్ల కాదే, నీ వల్లే, మీ అందరి వల్లే సర్వనాశనం అయిపోయింది. చూసావా యష్, మా అత్తయ్యని నా భర్తని నాకు ఎంత వ్యతిరేకంగా మార్చేసిందో ఈ సింధు. చూసావారా, చివరికి మా అత్తయ్య కూడా ఇలాగే మాట్లాడుతుంది. అయిన వాళ్ల మధ్య అగాధాలు సృష్టించే ఈ సింధు రాక్షసి మన ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోను. మీ బామ్మకి ఏ జబ్బు లేదని తేలిపోయింది కాబట్టి ఇక సింధు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఇకపై ఈ ఇంట్లో అదైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి, అంతే 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 అంతే. సరేనే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. సింధు ఇంట్లో నుంచి వెళ్లిపోయే పరిస్థితే వస్తే అదొక్కతే పోదు, దాంతో పాటు దాని భర్త పిల్లలు కూడా వెళ్లాల్సిందే. రాడు, వీడు నా కొడుకు. ఇక్కడే ఉంటాడు. యష్ నేను కన్న కొడుకు, వాడు నా మాటే వింటాడు. ఒరే యష్, ఆఖరిసారిగా అడుగుతున్నాను, సింధుతో పాటు వస్తావా రావా? ఒరేయ్, మళ్ళీ అడుగుతున్నాను, సింధుతో పాటు ఈ ఇంటి గడప దాటి నువ్వు వస్తావా రావా? సరేనే దాము, నీ కొడుకుని నీతో పాటే ఉండిపోమను, నేను నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోతాను. చంద్ర రారా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మాట్లాడవేంట్రా? అది మారదు, ఇది అస్సలు మారదు, మొండిది.
భర్త దూరం అయితే ఆ బ్రతుకు ఎంత నరకంగా ఉంటుందో నీ భార్యకి అర్థం అవ్వాలిరా. రారా. ఏంటి చంద్ర ఆలోచిస్తున్నావు? మీ అమ్మ పిలుస్తుంది కదా, వెళ్ళు వెళ్ళు. ఎప్పుడైతే నువ్వు సింధు మీ అమ్మ కలిసి నన్ను మోసం చేస్తూ నాటకాన్ని మొదలు పెట్టావో ఆ రోజే నేను నీకు కానిదాన్ని అయిపోయాను కదా, అంతే కదా? ఇందాక నువ్వే అన్నావు కదా నీ దృష్టిలో నేను చచ్చిపోయాను అని. ఇంకా నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మీ అమ్మ పిలుస్తుంది కదా, వెళ్ళు చంద్ర వెళ్ళు. అమ్మా ఏంటమ్మా ఇది? నాన్న నువ్వు వెళ్ళిపోమంటున్నావేంటమ్మా? ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది? రేయ్, నేను మీ నాన్నకి అవసరం లేనప్పుడు అలాంటప్పుడు నాకు మాత్రం మీ నాన్న అవసరం ఏముందిరా? నాకు ఎవ్వరు వద్దు. నువ్వు తేజ మీరిద్దరు చాలు. మీరిద్దరూ ఉంటే చాలు, నాకు ఇంకెవ్వరూ వద్దు. వెళ్ళు చంద్ర. ఇంకా నువ్వేం ఆలోచించకు, వెళ్ళు. నువ్వు ఎలాగో వాళ్ళ పార్టీయే కదా. ఈ క్షణం వరకు మా అమ్మ నన్ను రమ్మని చెప్తున్నా నేను ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నానో తెలుసా దాము? నువ్వు మారతావు, అందరినీ కలుపుకుపోతావనుకున్నా. నువ్వు మారవు. నీ మొండితనము మారద్దాము. ఇంత జరిగిన తర్వాత నీలో అసలు మార్పే కనిపించట్లేదు. చిచి, ఈ జన్మలో నీకు బుద్ధి రాదు. నీకు నీ కొడుకులుంటే మా అమ్మ కూడా ఈ కొడుకున్నాడు. నా కోడలికి ఈ మామయ్య ఉంటాడు. వెళ్తాం. నువ్వు మారే వరకు నీకు దూరంగా వెళ్తాం. రామ్మా. మావయ్య మావయ్య మావయ్య, భాగ్యం వద్దు, భాగ్యం వద్దు. భాగ్యం, అసలు ఈ గొడవలన్నిటికీ కారణం నేను. కేవలం నా పిల్లలకి నాన్న ప్రేమతో పాటు నాన్నమ్మ అభిమానం కూడా అందాలని, అందరితో కలిసి ఉండాలని ఈ నాటకం ఆడడానికి ఒప్పుకున్నాను. కానీ నా వల్ల మీరందరూ విడిపోవాల్సిన పరిస్థితి వస్తే నా పిల్లల్ని తీసుకుని నేనే వెళ్ళిపోతాను మావయ్య. నా కోసం తొందరపడి మీరు అత్తయ్యకి దూరం కాకండి ప్లీజ్ మావయ్య. భర్త దూరం అయితే భార్య పడే బాధ, నరకం ఎలా ఉంటుందో నేను అనుభవిస్తున్నాను మావయ్య. ఆ బాధ, నరకం అత్తయ్య పడకూడదు మావయ్య. మీకు దండం పెడతాను, నా వల్ల మీరు దూరం కాకండి ప్లీజ్ మావయ్య. నా వల్ల దూరం కావద్దు మావయ్య. భాగ్యం ప్లీజ్, భాగ్యం నువ్వైనా మావయ్యకి చెప్పు. భాగ్యం చెప్పు. సిద్ధు, నువ్వింకా పిచ్చిదానిలో మాట్లాడతావేంటే? అసలు దానికి లేని బాధ నీకెందుకే? అయ్యో భాగ్యం, నీకు దండం పెడతాను భాగ్యం. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే భాగ్యం. ఏంటే వదిలేసేది? ఉంటే అందరం కలిసి ఇంట్లో ఉండాలి, లేదంటే మీ అత్త అన్నట్టుగా దూరంగా ఉండాలి. దమయంతి, నా కొడుకుని నా మనవరాల్ని తీసుకుని నేను పల్లెటూరు వెళ్ళిపోతున్నాను. నువ్వు కోరుకున్నట్టుగానే. పదవేసిండు. భాగ్యం, మావయ్య, ఆగండి. నాన్న, నాన్న, వద్దు నాన్న, నీ దండం పెడతాను నాన్న.